హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ హోమ్ అండ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో అమ్మవారికి చీర ఎలా కట్టించాలో చూపించబోతున్నాను. చాలా సులభమైన పద్ధతిలో చాలా చక్కగా కనిపిస్తారు అమ్మవారు ఇలా కట్టించారంటే. పూర్తి వీడియో చూసి ఎక్కడా స్కిప్ అన్నది చేయకండి. ఇక్కడ చూడండి, నేను వైట్ శారీ అండ్ పింక్ బార్డర్ ఉండేది తీసుకుంటున్నాను. పింక్ బార్డర్ అంటే కొంగు కూడా పింక్ వస్తుంది. సో చూసారు కదండి, ఫస్ట్ నేను కొంగు వైపు రెడీ చేసుకుంటూ ఉన్నాను. కొంగు వైపు మనము ఎంత పొడవు కావాలనేది మనము ముందుగా ఇదంతా రెడీ కుచ్చన్లన్నీ పెట్టేసుకొని రెడీ చేసేసుకున్నామంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. మనకు కుచ్చన్లు పెట్టుకున్నంత పొడవే అండి. బార్డర్ ఎంత పొడవు అన్నది చూసుకొనేసి మనం రెడీ చేసేసుకోవాలా. కొంచెం కొంచెంగా మెల్లగా నీట్గా కుచ్చన్లు అన్నది కరెక్ట్గా వచ్చేట్టు కొంచెంగా మెల్లగా పట్టుకుంటూ చేసుకోవాలా. ఈ బార్డర్ అనేది 2 సైడ్స్ క్లోజింగ్లోనే ఉండాలండి. ఒక సైడ్ ఓపెన్ ఒక సైడ్ క్లోజ్ అన్నది ఉండకూడదు. నీట్గా చూడండి, అటు ఇటు ఒకే క్లోజ్లోనే ఉండాలా. సో అప్పుడు మనకు ఎటువైపు వచ్చినా కూడా మనకు ఈజీగా ఉంటుంది కనిపించేకి. సో ఇక్కడ కుచ్చన్లు అనేది కరెక్ట్గా అవంతా రెడీ చేసేసుకొని కొంగు అనేది మనం బట్టలకి పెడతాం కదండి, ఆ క్లిప్ అనేది మనం అక్కడక్కడ కొంచెం పెట్టేసుకున్నామంటే మనకు కుచ్చన్లు అనేది కరెక్ట్గా ఉంటాయి. పక్కన కన్నవి పోకోకుండా కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు బార్డర్ అన్నది పెట్టేశాను. ఇప్పుడు ఇంకొంచెం మనకు పొడవు కావాలి కాబట్టి ఇంకొంచెం చీర తీసుకొనేసి మళ్ళీ సేమ్ అదే పద్ధతిలోనే కొంచెం మెల్లగా కుచ్చన్లన్నీ కరెక్ట్గా వచ్చేటట్టు మనం చేతితో కొంచెం అనుకుంటూ ఇది పెట్టేసినామంటే చూడండి సరిపోతుంది. ఎంచక్కా 2 మినిట్స్లో మనము కుచ్చన్లు అనేది కరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు కొంగు అనేది మనకి ఎంత పొడవు కావాలనేది ముందుగా చూసుకొనేసి పెట్టేసినామంటే సరిపోయేస్తుంది. ఇక్కడ కూడా ఒక క్లిప్ అనేది పెట్టేసినామంటే సరిపోతుందండి. చూడండి, ఇప్పుడు మనకు ఎంత పొడవు కావాలనేది చూసుకొని మనకి ఇంకా కొంచెం పొడవు కావాలంటే ఇంకా కొంచెం పొడవు తీసుకోవచ్చు. కానీ ఈ విధానానికి కట్టించే విధానానికి ఇంత సరిపోతుంది. ఇప్పుడు మనము మొత్తం కుచ్చన్లు అనేది ఇప్పుడు పెట్టుకోబోతున్నాము. మెల్లమెల్లగా సేమ్ ఇప్పుడు చూపించిన పద్ధతిలోనే కొంచెంగా మెల్లగా అన్ని కుచ్చన్లు పెట్టేసుకున్నారంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా, మళ్ళీ దీనికి ఎటువంటి ఫోల్డింగ్ అట్లంతా ఏం లేదండి. మనం మామూలుగా శారీ కట్టుకునేటప్పుడు ఎట్లాంటి కుచ్చన్లు పెడతామో అంత పొడవు అయితేనే చాలు. సో మిగిలిన శారీ ఉంటుంది కదండి, ఆ శారీ మొత్తం ఇలా కుచ్చన్లు అనేది పెట్టేసుకుంటూ వస్తున్నామంటే సరిపోయేస్తుంది. ఈ మధ్యలో కొంచెం శారీ అనేది కుచ్చన్లు పెట్టుకోకండి. సో మనము బిందెకి చుట్టించినప్పుడు కొంచెం శారీ అనేది ఎక్స్ట్రా అన్నది ఉండాలి కదండి, అందుకనేసి నేను అక్కడికే ఆపేశాను. ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా అంతే అండి. మొత్తం కుచ్చన్లన్నిటిని రెడీ చేసుకొని ఎక్కడన్నా కరెక్ట్గా లేదా ఏమి అనేది చూసేసుకొనేసి మనం బట్టలకు పెట్టే క్లిప్ అనేది పెట్టేసుకున్నామంటే కుచ్చన్లు అనేది అటు ఇటు జరగవండి. మనము ఆ బార్డర్ దగ్గర ఆ ఎడ్జ్లోను ఈ ఎడ్జ్లోను ఒక్కొక్కటి పెట్టేసుకొని మధ్యలో ఒక క్లిప్ పెట్టేసుకున్నామంటే మనకు కట్టించేటప్పుడు చాలా ఈజీగా అన్నది ఉంటుంది. ఇప్పుడు చూడండి, చీర ఎంత పొడవు ఉన్నది, కొంగు చూడండి 2 అంతా ఒకే పొడవులో ఉన్నది. సో మనకు ఇంత సరిపోతుంది. ఇప్పుడు శారీ ఫోల్డింగ్ అనేది సరిపోయింది. ఇప్పుడు మనం బిందె రెడీ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒకటి పెద్ద తీసుకున్నాను బిందె, ఒకటి చిన్న బిందె తీసుకున్నాను. సో మనం చిన్న బిందెకి ఒక చిన్న కట్టే లాంటిది ఏదైనా, లేకపోతే వుడెన్ స్కేల్ వస్తుంది కదండి, అలాంటిది ఏదైనా తీసుకొని కట్టేసినా కూడా సరిపోయేస్తుంది. ఇక్కడ నేను ఒక చిన్న స్టిక్ అనేది తీసుకొనేసి దానికి దారం అనేది కట్టేస్తున్నానండి. కొంచెం మందపాటి దారం అనేది నేను తీసుకున్నాను. ఇక్కడ మనము చిన్న బిందె కట్టేస్తే సరిపోతుందండి. చూడండి, స్టిక్కి ఫస్ట్ మనం ఒక ముడి వేసేసుకొని దాన్ని తీసుకొనేసి మళ్ళీ మనకు కావాల్సిన బిందెకి, చిన్న బిందె అయితే చిన్న బిందె, లేకపోతే పెద్ద బిందె అయితే పెద్ద బిందె. ఇక్కడ నేను ఒక బిందె పైన ఇంకొక బిందె పెట్టేసేసి కడుతున్నాను కాబట్టి అందుకనేసి ఈ బిందెకు నీట్గా చిన్న బిందెకు అన్నది మనం తాడు అన్నది కట్టేస్తున్నామండి. నీట్గా చూపిస్తున్నాను కదండి, అట్లా మనం టైట్గా గట్టిగా లాగేస్తూ మనం నాట్స్ అన్నది వేసేసుకున్నామనంటే చాలా బాగా వస్తుందండి. కట్టె అనేది కొంచెం కూడా ఊగకోకుండా కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు పెద్ద బిందె పైన ఈ చిన్న బిందె పెట్టేసేసి మన దగ్గర ఇది బ్రౌన్ టేప్ అనేది ప్లాస్టర్ అనేది ఉంటుంది కదండి, అది కొంచెం తీసేసుకొని అంతా మొత్తం చుట్టేసామంటే బిందె అన్నది కొంచెం కూడా ఊగదండి. మనం శారీ కట్టించినప్పుడే మళ్ళీ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అయ్యో ఊడిపోతుందో ఏమో అన్న భయం అన్నది లేకుండా చాలా చక్కగా వచ్చేస్తుంది. ఇక్కడ అమ్మవారికి కట్టేసేటప్పుడు మనకు చాలా ఈజీగా అన్నది ఉంటుందండి.
చూడండి కొంచెం టేప్ వేస్తేనే చాలు. నేను హైట్ కోసం ఇక్కడ ఒక గిన్నె తీసుకుంటున్నాను. మీకు హైట్ సరిపోతుందంటే ప్లేట్లో మనం మామూలుగా బియ్యం పోసి మనం తీసుకుంటాం కదండి, అలా అయినా తీసుకోండి. ఇక్కడ మనం శారీకి కుషన్లన్నీ రెడీ చేసుకున్నాం కదండి, మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకున్నామంటే ఇప్పుడు రెండు పక్కల ఉంటాయి కదండి కుషన్లు. సో హెవీగా అన్నది కుషన్లు తెలుస్తాయి. సో చూసారు కదండి, నేను మధ్యలోకి అనేది పట్టుకున్నాను. ఇప్పుడు బిందె వెనక వైపు నుంచి కుషన్లు అనేది రానిచ్చాలండి. ఆ మిడిల్ పార్ట్ అనేది బిందె వెనక సైడ్కి వెళ్ళాలా. సో అటు ఇటుగా మనము తీసుకుంటున్నాము ఈ మొత్తం కుషన్లు అనేది. ఇప్పుడు మధ్యలో అంత పెద్ద సేఫ్టీ పిన్ మనం పెట్టలేం కదా, నేను అందుకనేసి ఇక్కడ ఒక పెద్దది సూది దారం, మనం మామూలుగా పూలు కుట్టేకనేసి పెద్దది సూది అట్లా ఉంటుంది కదండి, అదే తీసుకుంటున్నాను. సో ఆ సూది అన్నది నీట్గా కుషన్లన్నీ రెడీ చేసుకొని, ఒక చిన్న దారం అయితేనే సరిపోతుంది, బట్ అది కొంచెం గట్టిగా ఉండేట్టు కొంచెం చూసుకోండి. మనం సేఫ్టీ పిన్ కిందను ఇలా సూది దారంతో కుట్టేసినామంటే సరిపోయేస్తుందండి. చూడండి, అది కొంచెమే దారమే నేను తీసుకున్నాను. సో కరెక్ట్గా కుషన్లన్నీ కరెక్ట్గా పెట్టుకుంటూ మనం అది కుట్టేసామంటే మళ్ళీ సిజర్ తీసుకొనేసి మొత్తం అది థ్రెడ్ అనేది కొంచెం కట్ చేసేస్తే చాలండి. మనకి ఇంకా నిడిల్తో మనకు అవసరం లేదు కదా. సో ఎడ్జెస్ ఆ రెండు అంత దారం తీసుకొనేసి నాట్ గట్టిగా వేసేయండి. ముడి వేసేసి కొంచెం లోపల పక్కన కనేసారంటే ఏమీ కనిపించదు. నేను సేమ్ కలర్ తీసుకున్నాను కాబట్టి దారం కూడా మీకు బహుశా కనిపిస్తుందో లేదో అక్కడ. నేను వైట్ కలరే తీసుకున్నాను, శారీ కూడా వైట్ కలరే కాబట్టి ఏం పెద్దగా కనిపించలేదు. ఇప్పుడు మనం కొంగు పార్ట్ అనేది ఉంది కదండి, అది తీసుకొనేసి నీట్గా బిందె బ్యాక్ సైడ్ నుంచి తీసుకొనేసి ఇట్లా వేసేసామంటే సరిపోయేస్తుందండి. ఇక్కడ మీరు అనుకోవచ్చు ఒకటేంటి బార్డర్ డార్క్గా ఉంది, ఒకటేంటి లైట్గా ఉంది అనేసి. యాక్చువల్లీ ఇది కొంగు దగ్గర వచ్చేసేసి డార్క్ కలర్ అనేది వచ్చింది, అంతే అండి. సో ఇప్పుడు చూడండి, నడుం దగ్గర వడ్డానమైనా పెట్టచ్చు. నేనైతే ఇది శారీ లేస్ అన్నది వస్తుంది కదండి, అది నేను తీసుకొనేసి కట్టాను. సో ఇది మనం మామూలుగా దారము అది ఇది తీసుకొని కట్టే బదులు ఇలాంటి లేస్ ఏదైనా మన దగ్గర ఒక 1 మీటర్ అట్లా అంతను తీసుకున్నామంటే కూడా మనకి ఎక్కువ అయిపోతుంది. సో అలాంటిది ఏమన్నా తీసుకొనేసి మనం ఇలా కట్టేసామంటే చూసేకి కూడా గలీజ్గా అన్నది కనిపించదు. ఇప్పుడు కుషన్లన్నీ కూడా మెల్లగా క్లిప్స్ అనేది తీసేసాం కదండి, తీసేసినాక ఒకదాని తర్వాత ఒకటి కరెక్ట్గా నీట్గా పెట్టేసుకోండి. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ కాళ్ళు ఇవంతనూ ఉంటాయి కదండి, అమ్మవారికి అనేసి మనం తీసుకొని ఉంటాం కదా, అవన్నీ పెట్టేసుకొనేయాలండి. ముందుగా ఈ కుషన్లు అనేవి ఉంటాయి కదండి, అవన్నీ సరి చేసేసుకోండి. మనకి ఎంత ఫ్రిల్ కావాలా అన్నది, మనకు తక్కువ చాలనుకుంటే తక్కువగా, ఎక్కువగా ఫ్రిల్ ఉండాలంటే ఎక్కువగా ఫ్రిల్ అనేది రెడీ చేసేసుకోండి. అంతా రెడీ చేసుకున్నాక మనం ఈ కాళ్ళు అన్నది పెట్టినాం కదండి, చీర కొంగు ఈ బ్యాక్ సైడ్ అనేది మనం కొంచెం కుషన్లు అనేది పెట్టుకొని లేదు కదా, అదే తీసుకొనేసేసి అక్కడ కాళ్ళకి ఈ లెగ్స్ అంతా వచ్చింటాయి కదండి, వాటికి పెట్టేసేసి బార్డర్ అంతను కరెక్ట్గా వచ్చేట్టు ఒక సేఫ్టీ పిన్ అనేది మనం పెట్టుకున్నామంటే సరిపోయేస్తుంది. అలాగే ఇంకో కాలు కూడా ఒకటి కిందికి పక్కనకి పెట్టేస్తామండి, ఒకటి ఇట్లా అమ్మవారు కాలు మర్చి ఒకటి కూర్చున్నట్టు వస్తుందండి. సో నేను అలా పెట్టాను. మళ్ళీ ఇంకా చేతులు అంతే అండి. ఇక్కడ నేను ఒక పక్కన పెట్టేటప్పుడు సరిగ్గా చూపించలేదని మీకోసం అనేసి మళ్ళీ చూపిస్తున్నాను. మనం కుషన్లు పెట్టింటాం కదండి, ఫస్ట్ లేయర్ అనేది తీసేసి మనము ఆ హ్యాండ్కి అన్నది పిన్ అనేది వేసేసామంటే చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుందండి. కొంచెం కూడా ఏమన్నది ఇబ్బంది అనేది ఉండదు. మన దగ్గర ఇంకా ఏ ఆర్నమెంట్స్ ఉన్నాయో చూసేసుకొనేసి అమ్మవారికి తగ్గట్టుగా ఆ శారీకి తగ్గట్టుగా అన్నది మ్యాచింగ్ చూసుకొనేసి వేసేయండి. ఇంకా తర్వాత కలశం పెట్టేసేయండి. ఇక్కడ నేను తమలపాకులు మామిడాకులు ఏమీ పెట్టలేదు, జస్ట్ మీకు చూపించడం కోసమే కదా అనేసి నేను అవంతా ఏమీ పెట్టినేలేదు. చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.